ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, సేవ చేసిన వారికి కలిగే పుణ్యమేమి కొంచెం తెలియజేస్తారా స్వామీజీ? సేవ అనేది చాలా పవిత్రమైనది. హృదయంలో స్వార్థం ఉంటే చేయలేం, సేవ చేయలేం. అంటే ఎప్పుడైతే దయా దాక్షిణ్యం, అందుకనే ఋషులు గొప్ప సేవ చేసిపోతారు ప్రపంచానికి. ఇప్పుడు వివేకానంద స్వామి వారు, శంకరాచార్యుల వారు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎలా చేయగలిగినారంటే వాళ్ళలో దయా దాక్షిణ్యము, కరుణ ఎక్కువ ఉంటుంది. అంటే దయగల హృదయమే దైవ నిలయం అంటారు మలయాళ. అది మన వీరు వివేకానంద స్వామి. అట్లా కైండ్ ఈజ్ గాడ్ అంటారు. కనుక ఈ విధంగా దయా దాక్షిణ్యం ఉంటేనే చేయగలుగుతాము. అంటే సేవలో చాలా పవిత్రమైనది. అందుకనే భగవద్గీతలో కూడా నిష్కామ కర్మ అని చెప్పారు. నిష్కామ కర్మ యోగం చేసిన వాళ్ళకే పాపాలన్నీ పోయి అలాగే హృదయం పవిత్రమయ్యి ఇంకా మనకు ధ్యాన యోగం కూడా చక్కగా కుదురుతుంది. మనము కనుక హృదయం మలినంగా ఉన్నప్పుడు, పాపరాశి ఎక్కువ ఉన్నప్పుడు ధ్యానం కుదరదు. కనుక సత్యసాయి బాబా వారు కూడా ఎక్కువ సేవ 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 అని చెప్పేవారు. ఇప్పుడు కూడా కొన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవ అని, ఈ సేవ, ఆ సేవ అని, శివసేవ, నారాయణ సేవ అని వెళ్తుంటారు. కొన్ని ఆశ్రమాల్లో అదే విధిగా ఇప్పుడు గురునానక్ ఆశ్రమాల్లో మొత్తము సేవకే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మొత్తం పంజాబ్ అంతా కూడా సేవ 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 సేవలు అక్కడే ఉంటారు. అంటే అక్కడే ఆగకుండా మళ్ళీ తన ఆత్మ ఉద్ధరణ కోసం కూడా సాధన కూడా చేయాలి. సాధకులు కూడా సేవ కూడా చాలా అవసరమే. చాలామంది ఏమనుకుంటారంటే సేవ చేస్తే సేవ వలన అహంకారం నశిస్తుంది. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ రాజసూయ యాగంలో ఋషుల కాళ్ళు గడిగి తలపైన జల్లుకున్నాడు. కృష్ణ పరమాత్మ స్వయంగా నిష్కామ కర్మని సంపూర్ణంగా ఆచరించి బోధించాడండి. ఎట్లా అంటే యుద్ధం జరిగినప్పుడు గుర్రాలు, భారత యుద్ధంలో గుర్రాలకు బాణాలు కొట్టినప్పుడు రక్తసిక్తం అయింది అది వాటి అయినప్పుడు వాటిని ఏం చేశారంటే గుర్రాలని అందరేమో సాయంత్రకాలంలో ధ్యానము, సంధ్యావందనం ఇవన్నీ చేసుకుంటుంటే మిగతా రాజులు అందరూ కూడా ఆయన వెళ్ళి గుర్రాలని కడగడము, వాటికి మేత వేయడము, వాటి గుర్రం పాకని సాపు చేయడం, పేడ తీసివేయడం, ఇది చూడండి నిష్కామ కర్మ. మరి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దైవం అయి ఉండి కూడా అంత సేవ చేశారు. మరి అర్జునుడు ఓనర్లాగా నిలబడి ఉంటే మరి ఆయన డ్రైవింగ్ పదవి తీసుకున్నాడు చూడండి. మరి ఆయన ఎందుకంటే ఆ యొక్క రథసారథిగా మరి డ్యూటీ తీసుకున్నారు చూడండి. అంటే ఆయన ఎంత నిష్కామ కర్మ యోగ్య చూడండి. అందుకనే భగవద్గీత చెప్పుటకు అర్హుడైంది కృష్ణ పరమాత్మ. ఎందుకంటే నిష్కామ కర్మ అని కృష్ణుడు ఏంటండి, రాజు అండి. ఆయన ఏంటంటే చిన్నప్పుడు గోవులు కాశాడు, ఎంతోమంది ప్రజలను ఆదుకున్నాడు కష్టాల నుంచి. ఆయన ఎన్నో రాక్షసులని ప్రజలకు నష్టం కలగకుండా వాటి నుంచి రక్షించాడు. ప్రతి ఒక్కటి కూడా సేవ 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 సేవ. కృష్ణ పరమాత్మ కంటే గొప్ప సేవకుడు లేడు, ఆయన కంటే గొప్ప జ్ఞాని లేడు, ఆయన కంటే గొప్ప ఇది లేదు. కనుక అయితే ఆ విధంగా మనం కనుక సేవ అనేది క్రియాయోగులు ఉండవలసింది. ఎట్లా ఉండాలంటే సేవలో హనుమంతుడు లాకుండాలి, సాధనలో ఏకలవ్యుడు లాకుండాలి. గురువు సూచనం అంటే కాల్చి రావాలి. చెట్టు దాపునే ఉండి సమస్త విద్యలు గ్రహించిండు చూడు. అట్లా గ్రహణ శక్తి ఉండాలి. గురువు 100 సార్లు చెప్తే ఇంకా గురువు వరలి నోరు పోయి అంటే చెప్పి ఆయనకు నొప్పి పుట్టవచ్చు గురువు గారికి. కానీ ఇంకా గురువు గారు ఎంతైనా చెప్పగలుగుతాడు. ఆయన మాస్టర్ మైండ్ కాదు, మదర్ మైండ్. మాస్టర్ 2 సార్లు చెప్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మదర్, తల్లి, అమ్మ, నాన్న అని పలికియడంలో 1000 సార్లు అయినా పిల్లవానికి మాటలు వచ్చిందాక పలికిస్తుంటుంది. గురువు ఎన్నిసార్లైనా చెప్తాడు. కానీ ఇట్లా ఒక్కసారి చెప్తే గ్రహించే వాళ్ళు ఉత్తమ స్థాయి సాధకులు అనమాట. కనుక ఆ ఉత్తమ స్థాయి వాళ్ళుగా మారాలి. కనుక సేవ అనేది చాలా పవిత్రము. ఎందుకు శంకరాచార్య ఎంత సేవ చేశాడు, గురు సేవ చేశాడు, దైవ సేవ చేశాడు, సమాజ సేవ చేశారు. మళ్ళీ తిరిగి నేను గోవింద గౌడపాదుల దాసుని అని చెప్పుకున్నారు గురువుతోటి. అలాగే వివేకానంద స్వామి ఆశ్రమ సేవ చేశాడు, చివరి దశలో గురువు సేవ చేశాడు, తర్వాత సమాజ సేవ ఎంత చేశాడో. ఆయన శరీరాన్ని పట్టించుకోలే మహానుభావుడు, అలా చరిత్రలో నిలిచిపోయారు. కనుక మొదలు ప్రతి సాధకుడికి ఏ ఆశ్రమాలైన ఉత్తర భారత్లో సేవ అని విధిస్తారు. నేను నాగసాధువుల ఆశ్రమంలో జాయిన్ అయినప్పుడు అయితే అదే పనిగా సేవ చెప్తారు చాలా. అయితే ఒక పనివానికంటే హీనంగా చూస్తారు స్టార్టింగ్లో, తర్వాత సొంత బిడ్డ కంటే కూడా ఇంకెక్కువ ప్రేమ చేస్తారు. అంటే మనలో అహంకారం నశించాలని వాళ్ళు దూషిస్తారు, చిన్న చూపు చూస్తారు, కోపం వస్తే నాగసార్లు కొట్టేస్తారు. అలా ఇది ఉంటుంది, ప్రేమగా చూడరు. తర్వాత వాళ్ళు చాలా ప్రేమగా చూస్తారు. సొంత బాబు కంటే ఇంకా సొంత కుమారుడి కంటే ఎక్కువ కూడా వాళ్ళు ఇది చేస్తారు. ఎక్కడ శిష్యుడు చెడిపోతాడో అతను ఉత్తమునిగా చేయాలని. ఇప్పుడు బండరాయి మీద, ఆయనకు రాయి మీద శిల్పికి జాలి ఉంటే అది శిల్పం కాలేదు. అలాగే బట్టల మీద అది చాకలివాడికి, రజకుడికి ప్రేమ ఉంటే అది దాని మురికిపోదు. అలాగే వడ్రంగికి కర్ర మీద ప్రేమ చూపితే అది ఒక వస్తువు కాలేదు, ఒక పరికరం కాలేదు. కనుక అలాగే
ఇవి ఇనుముని కూడా సాగొట్టి ఎట్లా వస్తువులు తయారు చేస్తారో ఇనుములో కాల్చి, అలాగే కుమ్మరి మట్టి మీద దయ చూపితే కుండ కాలేదు, అలాగే గురువు కూడా అయితే ఎక్కడ దయ చూపాలనో అక్కడ చూపుతాడు, ఎక్కడ కఠినంగా ప్రవర్తించాలనో అలా ప్రవర్తించి ఒక కుమ్మరి కుండ చేసినట్టు, సాకలివాడు ఈ యొక్క మురికి వస్త్రాల మురికి తీసి శుద్ధంగా చేసినట్టు, అలాగే ఒక బండరాయిని శిల్పి ఒక విగ్రహం చేసి దానికి గౌరవం కలిగించేటట్టు, పూజలు అందుకునేటట్టు చేసేటట్టు గురువు అనేవారు కూడా ఇలా చేస్తారని కబీర్ దాస్ అంటారు. కబీర్ దాసు అంట్లు దోమాడు రామానందాశ్రమంలో, ఎన్నో మాటలు అన్నారు ఆయన మీరు వైష్ణవులు కదా ఆ సాంప్రదాయంలో నానా రకాల ఈయన, ఎందుకంటే ఈయన అంటే ఇది వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దూదేకుల వాళ్ళ సంబంధమైన ఇది ఉంటుంది, దర్జీ పని అది చేసేవాళ్ళు, కానీ నానా రకాల మాటలు అన్నారు. ఆయన్ని ఓర్చుకునేది, ఆయన ఆశ్రమ సేవ చేసేది, గురు సేవ చేసేది. కానీ గురువు సోమరి కాదు, తన సొంత పనులు చేయించుకోడు. గురుసేవ అంటే ఆశ్రమ సేవనే గురుసేవ, అలాగే అదే మానవ సేవనే మాధవ సేవ. అయితే ఇక్కడ ఒక అమెరికా మాతాజీ అని వచ్చింది ఆమె ఎందుకమ్మా పొద్దున్న లేస్తే నువ్వు ఇంత ధ్యానం అంతగానం చేస్తున్నావు, సేవ ఇంత చేస్తున్నావంటే, బాబా మీరు అందరినీ సోమరులను చేసేశారు, గురునానక్ చరిత్ర చదవలేదా, మీరు అన్ని చదివారు, అన్ని శాస్త్రాలు చదివినరు, భగవద్గీత చదివారు, కృష్ణ పరమాత్మ నిష్కామనే కర్మనే గొప్పదని చెప్పారుగా స్టార్టింగ్లో, సత్యసాయి బాబా ఎంత గొప్పగా సేవ చేయిస్తారు, గురునానక్ గారు ఎట్లా సేవ చేశారు, అలాగే కబీర్ దాస్ గారు, అలాగే మన గొప్ప గొప్ప మహానుభావులు ఈ యొక్క గురునానక్జీ, అలాగే సత్యసాయి బాబా వీళ్ళంతా సేవ చేయించారు కదా, దానివల్ల నా హృదయం శుద్ధి అయ్యి చక్కగా ధ్యానం కుదురుతుంది కదా. మీరు ఎందుకు స్వయం సేవ అంటే నువ్వు సాధన చేసుకుంటే తరిస్తావు, ఏ సేవ అక్కర్లేదు అని చెప్పడం వలన అందరినీ సోమరులను తయారు చేస్తున్నారు కదా మీరు అంటే, అక్కడక్కడ చెప్తానమ్మా నేను మాతాజీ, నేను అక్కడక్కడ కూడా చెప్తాను, సేవ మంచిదే కాదంటలేను, కానీ మొత్తం అందులోనే వెళ్లకుండా హృదయం శుద్ధి అవుతుంది, దానివలన పాపరాశి తొలగిపోతుంది. కనుక ఆ సేవ అనేది చాలా పవిత్రం. భగవద్గీతలో స్టార్టింగ్లోనే నిష్కామ కర్మ అని చెప్పేవాళ్ళు. ఆమె ఒక అమెరికన్ మాతాజీ, ఒక అమెరికన్ ఆమె అయ్యి ఉండి 29 సంవత్సరాల వయసులో, మరి ఆమె వాళ్ళకి ఏం పనులు తెలియదండి, మన తోట పని తెలియదు పాపము, ఆయన తోట పని అంతా చేసేది, అంట్లు అన్నీ కడిగి పడేసేది, రూములు అంతా క్లీన్ అండ్ గ్రీన్గా అన్ని సెల్ఫులు ఇవి అవి కడిగి తుడిచి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టేది. ఇలా సోమరులు ఇలా సరిగా ఉంచుకుంటలేరు, ఇక్కడ ఉండే సాధకులు తిని 3 పూటలు తిని పడుకుంటున్నారని, అమ్మ నీకు నచ్చినట్టు ఉంచుకో తల్లి అని, నీకు ఎలా నచ్చుతుందో అలా ఉంచమ్మ ఆశ్రమాన్ని అన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఇచ్చేసేసేది. అందరు చూసి ఆశ్చర్యపోయింది, మీకు ఎందుకు ఇలా పనులు వస్తాయంటే, మనసు పెడితే పనులు వస్తాయని చెప్పేది ఆమె ఒకటే, హృదయం పెడితే పనులు వస్తాయి అని. అలా పాపం గడ్డి పీకితే ఇవన్నీ ఈ చేతులు ఆమెకు ఈ నొప్పి పుట్టి ఇలా మొదటికే తెల్లటి మనసులు కదా, ఇలా ఇది కట్ అయినాయి చేతులు. అలా కాదమ్మా, కొడవలితోటి ఇది కలుపు తీస్తే చేతులకు ఇది కావు అని చెప్తుంటే, గడ్డి రావద్దని అట్టలు పరచడం, వేస్ట్ అట్టల్ని, మళ్ళీ తర్వాత దాన్ని లాస్ట్ పంట చేను అయిపోయిన తర్వాత దాన్ని అంటిస్తాం కదా అనేది. అలా కూరగాయలకు ఇవన్నీ అంటే మనసు పెడితే గార్డెన్ పని కానీ ఆశ్రమం పని కానీ ఇట్లా. అందుకని అదే కనుక ఆమె ఎందుకంటే మన ఋషుల చరిత్రలు చదివి ఆమె సేవ ఒక పవిత్రత, సేవ యొక్క గొప్పతనము తెలుసుకొని ఆ విధంగా నేను చేస్తున్నానని చెప్పారు. మీరు కూడా సేవ చాలా చేశారు కదా, గురు సేవ, ఆశ్రమ సేవ చాలా చక్కగా చెప్పారు కదా. అలాగే గురువు సోమరి కాదు, తన సొంత పనులు చేయించుకోవడం, వీపు రాయించుకోవడము, బట్టలు ఉతికించుకోవడము, కాళ్ళు ఒత్తించుకోవడం, ఇటువంటి సోమరి కాదు, పేషెంట్ కాదు గురువు. అయితే చివరి దశలో గురువు మంచం మీద పడి ఏమైనా వృద్ధుడు అయిపోయినా అప్పుడు శరీరము ఆధీనంలో లేనప్పుడు సేవ చేయొచ్చు, తప్పు కాదు అది అప్పుడు అది పవిత్రం గురుసేవ కూడా. కానీ గురుసేవ చాలామంది ఏంటంటారు, ఇప్పుడు వ్యాసాశ్రమం వెళ్తే గురుసేవకు వచ్చినామండి అనేవాళ్ళు మలయాళ స్వామి కాలంలో, అలాగే గురుసేవకు వచ్చినామని సిక్కులోళ్ళు అంటారు. ఇంకా ఇక్కడ కొన్ని ఆశ్రమాలు శ్రీవారి సేవకు వచ్చినామని తిరుపతిలో వెళ్తే అంటారు, అలాగే నారాయణ సేవకు వచ్చినామని సత్యసాయి బాబా శిష్యులు అంటుంటారు. అంటే ఇక్కడ ఒక దైవం పేరో గురువు పేరో, దైవం గురువు ఒక్కటే ఇక్కడ. కనుక ఆ విధంగా ఆ సేవ వలన వాళ్ళ స్వార్థము పోయి హృదయం శుద్ధి అయ్యి హృదయం పవిత్రమయ్యి అలా చక్కగా ఇది చేస్తారు. కనుక ఆ సేవ యొక్క గొప్పతనము అక్కడ అందులో చెప్పడం జరిగింది. అయితే అలాగే ఇక్కడ ఇప్పుడు మనసు పెడితే ఇదవుతుంది. కనుక ఎప్పటి వరకు అయితే ఇప్పుడు భగవద్గీతలో నిష్కామ కర్మ వలన హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడు ఇప్పుడు నీళ్ళలో శుద్ధంగా ఉంటే ₹1 బిల్ల అక్కడ కనిపిస్తుంది. ఒక చంద్ర ప్రతిబింబం కనిపించాలంటే ఒక మట్టి పాత్రన, బంగారు పాత్రన, ఇత్తడి పాత్రన అని కాదు, అందులో శుద్ధమైన నీళ్లు ఉంటే చంద్రుడు కానీ సూర్యుడు కానీ చక్కగా ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ అలాగే మురికి నీళ్ళలో చంద్రుడు సూర్యుడు కనిపించడు. అలాగే ఆత్మ ప్రకాశము, భగవత్ ప్రకాశము మీరు చూడాలంటే హృదయం పవిత్రం కావాలి, స్వార్థము పోవాలి. కనుక ఇక్కడ కూడా నేను ఆశ్రమంలో కొంతమందిని చూస్తుంటాను, పెద్ద పెద్ద ఆఫీసర్లు అంట్లు దోముతుంటారు, పాపము పొరకబట్టి ఊడుస్తుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా. పాపము కొంతమంది 1-2-3 ఆడవాళ్ళని గ్రహిస్తుంటాను, పాపము
వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అండి. అక్కడ కూరగాయలు కోసే కాడ వాళ్ళే ఉంటారు, అంట్లు తోమే కాడ వాళ్ళే ఉంటారు, వడ్డించే కాడ వాళ్ళే ఉంటారు, పొరకబట్టి ఊడ్చే కాడ వాళ్ళే ఉంటారు. నేను ఆశ్చర్యపోయినాను. నేను ఎవరికి ఏం పని చెప్పను. అంటే వాళ్ళ సేవ యొక్క పవిత్రతని గొప్పతనాన్ని చేసుకొని వాళ్ళు పుణ్యం సంపాదించుకుంటున్నారని చాలా అందరూ. ఎవరైనా సోమరులు ప్లేట్లు కడగకపోతే కూడా కడిగి పెడుతుండే. అమెరికా మాతాజీ ఉంటుండే, ఆమె ఎవరైనా ఉండి మాతాజీ నా ప్లేట్ కూడా కడిగి అనేదంట. బాబా నేను ఎవరినేమనను, దైవాన్ని చూస్తా, కైండ్ ఉండాలి, దయ ఉండాలి, ఎవరినేమనను. కానీ మీరు ఇంత సోమరులని తయారు చేశారు కదా, మంచి వయసులో ఉన్నాడు ఇతను, ప్లేట్ కూడా కడిగించుకుంటున్నాడు, టీ తాగి గ్లాసు ఆయుర్వేద టీ తాగితే గ్లాసు కూడా కడుగు మాతాజీ అంటున్నాడు, ఇంత సోమరులను మీరు ఎందుకు ఇట్లా తయారు చేశారు అని నన్ను అంటుంటే నేనేం చేయలేదమ్మా, నేను ఎవరికి ఏం చెప్పను. నేను అక్కడక్కడ సేవ గొప్పతనం కూడా చెప్తాను, అది గ్రహించుకోవాలి. పట్టి నేనేది చెప్పను. అది తెలివైన వాళ్ళు గ్రహించాలి. కనుక నేను పుస్తకాల్లో రాసినాను, ఇది చేసినాను. మరి నేను ఎంత సేవ చేసిన గురువులకనే రాసుకున్నాను. నాగసాధువుల ఆశ్రమాల్లో నేను చాలా సేవ చేసినాను. వాళ్ళు కాళ్ళతోటి తన్నేస్తారు తెల్లవారుజామున 3 గంటలకు లేవకపోతే. ఇంకా అలా 4 రౌండ్ ఇలా డొల్లుకుంటూ వెళ్ళాలి. చాలా అభితకు సోయా అని కాలుతోటి తన్నితే నా 8 రౌండ్లు తిరుగుతూ పోవాలి శరీరం. అంత బలమైనగా తన్నేస్తారు. ఏదన్నా ఉంటే కూడా వినకపోతే చిమటనన్నా ఏదన్నా ఉంటే కూడా కొట్టిపడేస్తారు. అంత మూర్ఖులా వీళ్ళు అని అన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ తర్వాత బేటా అని అంటారు. ఎంత బాగా ప్రేమ చూపుతారు. ఎందుకంటే తమో గుణం ఉంటుంది, అతన్ని మందలించి చేయించాలి. రజోగుణస్తుని బుజ్జగించి చెప్పాలి, సత్వగుణస్తుడికి చెప్తే గ్రహించి చేస్తారు అనేది 3 గుణాలుగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విభజించారు. కనుక ఎవరైనా కానీ గురు సేవ చేయకుండా వాళ్ళ గుణరైతులు కాలేదు, ఎవరు సమాజ సేవ చేయకుండా ఋషులు కాలేదు. కనుక వాళ్ళు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, బ్రహ్మచారికి మొదలేంటిదంటే గురు సేవ, ఆశ్రమ సేవ, గురువాక్య పరిపాలనే గురుసేవ, ఆశ్రమ సేవనే గురుసేవ, దైవ సేవనే గురుసేవ. కనుక ఆ విధంగా అవన్నీ కూడా సేవలు విధించడం జరుగుతుంది. తర్వాత ఇట్లా ఈ విధంగా ఏ ఆశ్రమాల్లో చాలామంది మహనీయులు వాళ్ళందరూ కూడా ఇప్పటికి పెద్ద పెద్ద పీఠాధిపతులను అడిగినా, గొప్ప గొప్ప ఋషులను అడిగినా కానీ నేను ఎంతో ఆశ్రమ సేవ గురుసేవ చేసి ఈ స్థాయికి వచ్చినాని అంటారు. కనుక గొప్ప గొప్ప వాళ్ళని మనం వివేకానంద స్వామి సేవని మనం గుర్తు చేసుకోవాలి. ఆశ్రమంలో ఎంత సేవ చేశాడు, గురువుకి ఎంత సేవ చేశాడు, సమాజానికి ఎంత సేవ చేశాడు, గురువుకి ఎంత సేవ చేశాడు, అలాగే ఆ గురువు గారి ఆశ్రమంలో ఎంత సేవ చేశాడు శంకరాచార్య, అలాగే సమాజానికి ఎంత సేవ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ స్వార్థం మనలోన పోవాలి. కనుక మనము తప్పకుండా ఒక గురువు గారి ఆశ్రమానికి సేవ చేయాలి, అలాగే గురువాక్య పరిపాలనతోటి సేవ చేయాలి. తప్పకుండా మనము అలాగే దైవ సేవ చేయాలి, సమాజ సేవ కూడా వీలైనంత చేయాలి. అప్పుడే మనం హృదయం పవిత్రమవుతుంది, హృదయం శుద్ధి అవుతుంది, పూర్వ పాపము పోయి ధ్యానము చక్కగా కుదురుతుంది. ఊరికే కళ్ళు మూర్చుకుంటుంటే పాప రాసి ఉంటే అది కుదరదు. కనుక ఇక్కడ క్రియాయోగంలో స్వయం సేవ అంటే ఇంద్రియాలతోటి చేసేది అంతా కూడా పరధర్మం అంటారు. కుటుంబం కోసం, సమాజం కోసము, మన దేహ పోషణ కోసం ఇంద్రియాలతోటి కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులతో చేసే కర్మలన్నీ కూడా ఇవన్నీ సకామ కర్మలు. ఏదో ఫలితం కోరి చేస్తాము, లేకపోతే సకామ కర్మలు వస్తాయి. నిష్కామ కర్మ అంటే ఈ యొక్క సాధననే నిష్కామ కర్మ అని లాయర్ మహాశయ చెప్తారు. అంటే ఇటు అలా అని సోమరులు కాకుండా, సోమరులకు ఎచ్చట మోక్షం లేదంటారు మలయాళ స్వామి. ఎందుకంటే కైలాసం పోతే శివుడు ఇవ్వడు, వైకుంఠం పోతే విష్ణుమూర్తి ఇవ్వడు. అయితే ఆ విధంగా మనకు సోహం పరులకే ఈ యొక్క మోక్షం కరతలంలో అంటే చేతిలో ఉండే ఉసిరికాయలాక వాళ్ళకి అది సాధ్యమవుతుంది. కనుక మనము ఆ సోమర్తనం వీడి మనకు ఋషులు, శాస్త్రాలు, భగవద్గీతలు చెప్పిన నిష్కామ కర్మని చేయాలి. అయితే సకామ కర్మలైన ఇంద్రియాలతో చేసే పనులైన ఫలితం కోరకుండా చేస్తే ఇది నిష్కామ కర్మ అవుతుంది. ఫలితం కోరి చేస్తే సకామ కర్మ అవుతుంది. కర్మలన్నీ కూడా ఫలితం కోరకుండా చేస్తే నిష్కామ కర్మ అవుతుంది. ఇక్కడ సాధన కూడా, మోక్ష సాధన కూడా ఇది నిష్కామ కర్మనే అంటారు. కనుక ఇక్కడ మనం ఫలితం కోరకుండా అన్ని కార్యాలు చేయాలి. ఏ ఫలితం కోరకుండా, పుణ్యం కూడా కావాలని కోరకున్నా నీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. నువ్వు కోరినా కోరకున్నా నీకు అది ఆటోమేటిక్గా అది యాడ్ అవుతుంది. కనుక ఆ విధంగా మనకు సేవ అనేది చాలా పవిత్రము. హనుమంతుడు చూడండి, మహా గొప్ప, ఎంత సేవలో హనుమంతుడు లాగా ఉండాలన్నమాట, A to Z. కనుక ఆ విధంగా మనము దానివల్ల నా సేవ చేసే వాళ్ళకు మొదటి లాభం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం. బెనిఫిట్ ఎంతదంటే దృఢమైన శరీరం ఉంటుంది. తర్వాత వాళ్ళ హృదయంలో స్వార్థం పోతుంది. ఇంకోటి అహంకారం తొలగించుకోవాలంటే ఈ కాలంలో సేవనే బ్రహ్మాస్త్రం లాంటిది. రజోగుణము నశించాలంటే, అహంకారం నశించాలని అంటే మనకు తప్పకుండా సేవతోటే. మనం పొరకబట్టి ఊరిసినాం అనుకోండి, ఎవరైనా చెప్పులు అక్కడ వదిలితే తీసి ఒక దగ్గర పెట్టినాం అనుకో, మనలో అహంకారం ఆటోమేటిక్గా పోతుంది. అలాగే ఇంకా కొన్నిట్లో ఇవన్నీ గురువులు అవన్నీ ఒక్కొక్కటి శిష్యుల్లోన తొలగించడానికి ఇవన్నీ సేవలు విధించేవాళ్ళు. కనుక ఈ విధంగా అహంకార రాహిత్యమే
ఆటోమేటిక్గా అక్కడ దైవం వచ్చి అతని హృదయంలో స్థిరంగా ఉంటాడు. కనుక ఆ విధంగా మనకు ఈ విధంగా సేవ వలన అహంకారం నశిస్తుంది, ఆరోగ్యమైన శరీరం లభిస్తుంది, పూర్వ పాపము నశిస్తుంది, అలాగే మనకు హృదయము దయా దాక్షిణ్యంతో నిండిపోతుంది, అలాగే మనకు చక్కగా దైవకృప తొందరగా కలుగుతుంది. ఎప్పుడైతే పాపరాశి నశించిందో ఆటోమేటిక్గా మనం మోక్షం పొందుట కోసం అర్హులము. కనుక దైవాన్ని శరణు వేడితే నిష్కామ కర్మ చేస్తే ఏం లాభం అయ్యా అంటే పాపరాశి తొలుగుతుంది, దైవానుభూతి పొందగలుగుతాము. కనుక ఇవన్నీ అడ్డంకులు ఎందుకు విఘ్నాలు శతకోటి వస్తాయ్యా మనిషి కంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికము, ఆది దైవికం అనే 3 రకాల విఘ్నాలు ఉంటాయి ఆధ్యాత్మిక సాధనలో. ఆధ్యాత్మిక పరమైనవి అయితే కొన్ని రోగము, నొప్పి, ఈ అన్ని శరీరానికి ఇవి రావడం అనేది ఈ యొక్క దేహపరమైనవి కొన్ని వస్తుంటాయి. కొన్ని పిడుగులు పడడము, అలాగే ప్రకృతి ద్వారా వచ్చేటివి కొన్ని, ఇంకా అలాగే దోమలు, ఈగలు ఇవన్నీ కలిసి కొన్ని రకరకాలుగా పురుగులు ఇవన్నీ వాటితోటి అంటే ప్రకృతితోటి వచ్చేది కొన్ని, అలా దైవికమైన విఘ్నాలు కొన్ని వస్తుంటాయి సాధనలో ముందుకు వెళుతుంటే. ఆది దైవికమైనవి కూడా కొన్ని ఉంటాయి. దేవతలు కూడా మనం ముందుకు వెళుతుంటే ఆ యొక్క పాపరాశి ఉన్నప్పుడు వెనుకకి లాగి మనని సాధనలో ముందుకు వెళ్ళకుండా చేస్తారు. కనుక ఇవన్నీ సమస్త విఘ్నాల నుంచి మనము తొలగించుకోవాలంటే తప్పకుండా సేవా సాధన, రెండు చేతులు, ఒక చెయ్యి సాధన, ఒక చెయ్యి సేవ. ఎందుకంటే మరి కుటుంబం నడుపుకోవాలంటే సోమర్తనం అంటే కుదరదు కదా. కుటుంబానికి ఎట్లా పని చేయాలి కదా, ఆ కుటుంబం పని చేసినా ఫలితం కోరకుండా చేయాలి, సమాజ సేవ చేసినా ఫలితం కోరకుండా చేయాలి. అలా ఎక్కడైనా మంచి ఆధ్యాత్మిక సంస్థల్లో గురు సేవ చేసుకున్నా ఫలితం కోరకుండా చేయాలి. గురు వాక్య పరిపాలనే, గురువు చెప్పింది వినడమే గురు సేవ కిందికి వస్తుంది. ఆయన ఏదైనా చెప్పాడనుకో, ఆయన స్వార్థం కోరి ఏం చెప్పాడు గురువు, సమాజ శ్రేయస్సు కోసము కోరే చెప్తాడు ఆయన. అట్లా అది ఆ యొక్క సమాజ శ్రేయస్సు కోసం గురువు గారు చెప్పిన ఆ కర్మ కూడా అది కూడా నిష్కామ కర్మ అవుతుంది. కనుక ఆ నిష్కామ కర్మ తో మనకు చిత్తశుద్ధినిస్తుంది, పాపరాశిని తొలగించి మనల్ని ముక్తాత్మలను చేస్తుంది. కనుక భగవద్గీత ఆశయమంతా మొదలు నిష్కామ కర్మనే మొదటిది. కనుక ఈ యొక్క గొప్ప గొప్ప వాళ్ళు కబీర్ దాసు, గురునానక్ జీ, అలాగే ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉత్తర భారతంలో సేవ 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 అనేది చాలా సేవలు విధిస్తుంటారు. కనుక ఈ సేవ వలన హృదయం శుద్ధి అవుతుంది. కనుక స్వార్థం ఎప్పటి వరకు పోదో, ఎప్పటి వరకు ఆ హృదయం పవిత్రం కాదు, హృదయం శుద్ధి కాదు, ఆ హృదయం శుద్ధి కానప్పుడు మనకు దైవ అనుభూతి పొందలేము. మురికి నీళ్ళు పాత్రలో ఉంటే సూర్యుని దర్శనం, చంద్రుని దర్శనం అందులో లభించదు. అలాగే శుద్ధమైన నీళ్ళు ఉన్నాయనుకోండి, సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ ఆ శుద్ధమైన నీళ్ళు కనిపిస్తాయి. అలాగే అద్దానికి మురికి ఉంటే ముఖంని చూసుకోలేము. హృదయం అపవిత్రము, అశుద్ధము ఉంటే అలాగే పాపరాశి ఉన్నప్పుడు దైవ అనుభూతిని మనం పొందలేము. కనుక ప్రతి ఒక్కరు కూడా, క్రియాయోగులు కూడా తప్పకుండా గురు సేవ, ఆశ్రమ సేవ, అలాగే సమాజ సేవ తప్పకుండా ఒక బాధ్యతాయుతంగా జీవించి ఆ సేవలు తప్పకుండా చేయాలి. హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి. భగవంతుడు ఈ గురునానక్ జీ ఆశయము, కబీర్ ఆశయము, వివేకానంద స్వామి ఆశయం, శంకరాచార్య ఆశయం, ఇవన్నీ కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆశయమే వీళ్ళంతా మళ్ళీ వాళ్ళు నెలకొల్పారు. కనుక ఆ ఆశయాన్ని మనం కూడా పాటించాలి. దానివలన మనము నిస్వార్థపరులుగా, త్యాగజీవులుగా మనం జీవించాలి. కనుక మన ఎంబడి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు మనము ఏంటిదంటే ఒక చిన్న ఇంత పిడికడ మట్టి కూడా తీసుకెళ్తే భూమి మీద మట్టి మిగలకపోతుండే. కనుక మరి ఎందుకు ఈ ఆశయము? చాలామంది సంపన్నులకు తెలియదండి పాపం, చాలా పుణ్యాన్ని మిస్ అవుతున్నారు వాళ్ళు. అయితే మహాపుణ్యం ఉంటే ఏంటిదయ్యా అంటే వాళ్ళు సంపన్నుల కుటుంబంలో పుడతారు, ఎక్కువ పుణ్యం ఉన్నారు. ఇంకా మామూలుగా పుణ్యము ఒక రకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బీదవాడుగా పుట్టి సంపన్నుడిగా మారతాడు. ఇంకా ఎక్కువ పుణ్యం ఉన్నవాడు సంపన్నుల కుటుంబంలోనే పుడతాడు. ఇంకా అతను పుట్టుకతోటే మహాకోటీశ్వరుడిగా పుడతాడు. పాపం ఎక్కువ ఉంటే ఏంటయ్యా, తిండికి లేక కుంటివాడుగా, గుడ్డివాడుగా, నానా రకాల తిండికి లేక నానా రకాల దుఃఖిస్తాడు. నరకంలో కొంత అనుభవించి ఇక్కడ కొంత అనుభవిస్తాడు. అలాగే పుణ్యాత్ముడు స్వర్గంలో కొంత అనుభవించి ఆ పుణ్యాన్ని మళ్ళీ ఇక్కడ సంపన్నుల కుటుంబంలో పుట్టి గొప్ప సుఖభోగాల్లో ఉంటాడు. కనుక దీనివల్ల ఏంటంటే పుణ్యం యొక్క లాభం ఏంటి అంటే సుఖభోగాలు, పాపం యొక్క నష్టము దుఃఖాలు, బాధలు. కనుక ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా పాపం పుణ్యం లేని స్థితే మోక్ష స్థితి. ఇవన్నీ కూడా మనకు దేని మీద ఆశ అవసరం లేదు. వీటిని ఫలితము కోరక మనము ఈ యొక్క సేవ చేయడం పోతే ఎట్లుంటుందంటే మళ్ళీ వచ్చే జన్మలో అయితే మహా సంపన్నులు ఉన్నారు. మరి ఆ సంపన్నులు మళ్ళీ మహా కోట్లు సంపాదిస్తారు, కానీ ఏ పుణ్యకార్యాలు చేయరు, ఏమీ ఇది చేయరు. అయితే సంపదలో కొంత దోషంతో కూడుకొని ఉంది. మనం ఒకవేళ పొలాలు ఉన్నాయనుకోండి, కొంతమంది కూలి వాళ్ళకు మనము సరిగా కూలి ఇవ్వలేకపోవచ్చు. అలాగే మన కంపెనీలు ఉందనుకోండి, శాలరీలు వాళ్ళకు న్యాయంగా ఇవ్వలేకపోవచ్చు.
అందుకని మనకు మిగిలించుకుంటేనే వేల కోట్లు వచ్చినాయి, ఉట్టిగా రాలేదు ఆ సంపద. కనుక అందులో మళ్ళీ ఇటువంటి సేవా కార్యక్రమాలతోటి అందుకనే పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి వేదంలో. ఎందుకంటే ఆ విధంగా అతిథి సేవ, అలాగే దైవ సేవ, అలాగే ఈ విధంగా చెప్పబడ్డది. ఈ రకరకాలుగా మనకు సేవలు చెప్పబడ్డది. పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, దేవయజ్ఞము, అలాగే అతిథి యజ్ఞము, భూతయజ్ఞము అని పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. చాలా వీడియోల్లో నేను చెప్పిన కూడా వీటిని. కనుక ఈ ఈ ఈ అంటే భూతయజ్ఞం అంటే సర్వజీవులకు ఉన్న దాంట్లో ఇంత పెట్టాలి. అతిథి యజ్ఞం అంటే తిథి లేకుండా వచ్చిన వాడు అతిథి, కనుక వాడికి ఇంత పెట్టాలి. దేవతలకి కూడా మనము అంటే ధ్యానం చేయడము, వాళ్ళని అర్చించడము, స్తోత్రాలు చేయడము, దాని వలన కూడా దేవయజ్ఞం అవుతుంది. ఋషి యజ్ఞము, ఋషుల శాస్త్రాలు చదవడము, ఋషులకు కృతజ్ఞత తెలుపుకోవడం వలన ఋషి యజ్ఞము పూర్తి అవుతుంది. దేవతలను తృప్తి పరచడంతో దేవయజ్ఞం పూర్తి అవుతుంది. అలాగే ఈ విధంగా సమస్త భూతకోటికి మనము రుణ విముక్తులం కావాలి. రుణం మీదనే ఈ జన్మ వచ్చింది, రుణ విముక్తులం కావాలి. కనుక దీనివలన కోటీశ్వరులు, మహాసంపన్నులు చాలా పుణ్యాన్ని మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారో వాళ్ళకి తెలుస్తలేదు. కూర్చి పిల్లలకి ఇచ్చేస్తారో, వాడు సద్వినియోగం చేస్తాడో దుర్వినియోగం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ తను సంపాదించింది తన చేతులారంగా సద్వినియోగం చేసేవాడే ఉత్తముడు. బిల్ గేట్స్ ఉన్నాడు, 80% స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేశాడు. అర్థమైంది కదా. ఇండియాలోనేమో ట్యాక్సీలు ఎగ్గొడతాడు, తన మత సంస్థలకు మాత్రం ఇచ్చేశాడు. సరే, ఏదో రకంగా సద్వినియోగం అవుతుంది కదా, చూడండి మరిగా. అట్లా ఈ విధంగా మరి సద్వినియోగం చేసి మరి పుణ్యం ఫలం తెలుసుకోవాలి, దాని యొక్క పుణ్యం యొక్క మహత్తు తెలుసుకోవాలి. మళ్ళా సంపన్నులుగానే పుడతారు, గుర్తుపెట్టుకోండి. ఏమీ లేకుండా బాగా కూర్చి తేనె తీగ పెట్టి తెరువరలకి ఇవ్వదే అన్నట్టు కూర్చుమే అయిపోయాం. ఎవడికో ఒకటి పాలు చేస్తుంది, అది పుణ్యం లేదు, పురుషార్థం లేదు. అది ఆ పాపం అంతా మనం నెత్తినేసుకోపోతుంది. కనుక సేవ అనేది చాలా తెలియక, ఎందుకంటే ఈ దేహమే మనది కాదు, ఈ దేహం మనది కాదు. ఎన్నో జన్మల్లో ఎన్నో ఫ్యామిలీలు ఎంతో ఇది అయింది. ఈ దేహం మన ఎంబడి రాదు. మరి దీని మీద మోహం ఎందుకు? ఈ దేహం వదిలిపెట్టేస్తే మనకు ఇక్కడ ఏమీ తీసుకెళ్ళము. ఈ శరీరం ఇంత బాగా పోషించుకునే శరీరమే మన ఎంబడి రాదు. మరి ఇంకా దీని ఎంబడి ఏది వస్తుంది? భార్య, పిల్లలు, ఆస్తి పాస్తులు. ఈ జన్మకే అటాచ్మెంట్ వాళ్ళు. అర్జునుడు మన అభిమన్యుడు చనిపోయిన తర్వాత మరి కృష్ణ మోహంలో ఉన్న అర్జునుడికి మోహం తొలగించుట కోసము స్వర్గం తీసుకెళ్తే కృష్ణ పరమాత్మ, ఎవరవయ్యా నువ్వు, నేను స్వర్గంలో ఆనందంగా ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నేను ఆడుతుంటే అన్నారు. ఓహో, ఏ జన్మకు ఆ జన్మకే కదా, నేను నా కుమారుడు అని మోహం ఉంటున్నాయి అని అర్జునుడికి కళ్ళు తెరుచుకున్నాయి. అలా మనం కూడా ఏం చేసేస్తామంటే ఎన్నో జన్మలలో ఎన్నో ఫ్యామిలీలు ఎన్నో ఇది, దీనికి ఎందుకు మోహం? శరీరం నుంచి వేరైందంటే ఈ శరీరంతో ఏ డిటాచ్మెంట్ ఉండదు, ఎవరికి జ్ఞాపకం ఉండదు, గుర్తుకుండదు. కనుక మరి ఈ కర్మనంతా నెత్తిన వేసుకొని ఎందుకు వెళ్ళాలి? కనుక ఆ విధంగా ఆధ్యాత్మికంలో గురువు లేనందుకు, శాస్త్రాలు చదివినందుకు మిగతా వాళ్ళు అజ్ఞానంలో ఉండి తప్పులు చేస్తున్నారు అనుకోండి. ఒక గురు పరంపరలో వచ్చేసి మనం చదివి విని తెలుసుకున్న తర్వాత మనలో స్వార్థం పోయి మరి ఈ గురువులు చెప్పినట్టు, శాస్త్రం చెప్పినట్టు, భగవద్గీత చెప్పినట్టుగా మనము ఆ యొక్క గొప్ప వాళ్ళు గురునానక్ జీ ఎంత సేవ చేయించాడో, మఠం కూడా తన సొంత కుమారులకు ఇవ్వలే, సేవ చేసే ఉత్తమ కుమారులకు ఇచ్చేశాడు, ఉత్తమ శిష్యులకు ఇచ్చేశాడు. ఎంత గొప్ప త్యాగము! ఎవరన్నా ఈ కాలంలో ఉన్నారు చూసారా? నా తర్వాత పీఠాధిపతి నా కుమారుడు అవుతాడా అని చూస్తున్నారు గురాస్త పీఠాధిపతులు, గురాస్త స్వాములు అంటారు వాళ్ళని. గురాస్తుల నుంచి సాధువులకు వచ్చిన వాళ్ళు. కొంతమంది నా కూతురు పీఠాధిపతి, నా కుమారుడు పీఠాధిపతి అని స్వయంగా ఫ్యామిలీ ఉంటుంది, నా కాశాయం కట్టుకొని ఉంటాడు, గురూజీ అవుతాడు, తన తర్వాత తన వారసులనే పెట్టేస్తాడు, సొంత కుమారులను బిడ్డలను. కానీ మరి గురునానక్ జీ 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన శ్రీచందన్ మహారాజు మన నాథు సాంప్రదాయంలో గోరఖ్నాథ్ పరంపరలో ఆయన సన్యసించాడు, ఆ పరంపరలో ఉన్నాడు. ఇంకా ఇట్లా ఈ విధంగా, ఎందుకంటే శిష్యులకు ఉత్తమ శిష్యులకు అప్పచెప్పారు. కనుక గురువులు మరి ఎంత విశాల హృదయం ఉంటుంది చూడండి. కనుక సేవ అనేది అంత పవిత్రమైంది. కనుక ఈ విధంగా మనము ఎంత చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. కనుక ఈ సమాజంలో మనం ఒట్టి చేతిలో వెళ్తాము. కొంతమంది సమస్తం బలిచక్రవర్తిలాగా మారాలి చూడండి. తను మన ధనములు అన్నీ చేశాడు బలిచక్రవర్తి, ఎంత గ్రేట్. కనుక చరిత్రలో నిలిచారు. కనుక సత్యంలో చూడండి, హరిశ్చంద్రుడు, ధర్మరాజు చరిత్రలో నిలిచిపోయారు. ఇక త్యాగమే వాళ్ళ జీవితం. ఏమి నెత్తినేసుకొని పోతాం? ఇక్కడ ఉన్నది ఏదన్నా వస్తుందా? పుణ్యం లేకపోయా, పురుషార్థం లేకపోయా, ఏంటిది? కనుక మనం సమస్తాన్ని త్యాగం చేసేయాలి. అణువణువులో మన చెమట చుక్కని కూడా సమాజం కోసం ఇవ్వాలి. ప్రతి రక్త బొట్టుని కూడా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలి. గొప్ప చరిత్రలో నిలిచిన ఋషులంతా కూడా అట్లా ఇది చేశారు. కనుక గృహస్థులు భార్య పిల్లల్ని పోషించడం, కుటుంబాన్ని చూసుకోవడం, అది ఇది. సంసారాన్ని రోడ్డు మీద వేసేసి ఉన్నదంతా త్యాగం చేసి రోడ్డు మీదకి వచ్చేసి వంటలేదు. మొదలు కుటుంబం సెట్ చేసుకో, తర్వాత సమాజాన్ని చక్కబెట్టాలి. ఇంకొకటి, చాలామంది మేము కూడా సేవ చేస్తున్నాం కదా అంటున్నారు. గురూపదేశాలు చేయడం అనేది అది సేవ అన్నదు. ఇది గృహస్థులు కాదు, అది సన్యాసులే చేయాలి.
ఒక లెక్చరరే బోధించాలి, ఒక డాక్టరే ట్రీట్మెంట్ చేయాలి, అలాగే ఒక ఇంజనీరే బ్రిడ్జిలు కట్టియాలి, అలాగే ఒక గురువే బోధనలు శిక్షణలు ఇవ్వాలి. ఒక ఆధ్యాత్మిక గురువు తపస్సంపన్నుడు, త్యాగజీవి, తపస్సంపన్నుడు, అంటే నిస్వార్థ సేవ చేయగలుగుతాడు, అనుభవం ఉంటుంది, అనుభవంతో బోధించగలుగుతాడు, ప్లస్ నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. అలాగే గృహస్థులు ఇళ్ళకి ఎంటర్ అయినారు అనుకో ఏమవుతుంది, స్వార్థం పోదు కాబట్టి విపరీతమైన ఫీజులు తీసుకుంటారు, ప్లస్ నిస్వార్థ సేవ చేయలేరు, మళ్ళీ అనుభవంతో చెప్పలేరు, వీళ్ళు తపస్సులు చేయలేరు, త్యాగం లేదు కనుక. ఇక్కడికి వచ్చి చెప్తుంటారు వేలల్లో ఫీజులు కట్టేసేసినాం, నార్మల్ గృహస్థులే వాళ్ళు చెప్పేటోళ్ళు, వాళ్ళు ఏమీ అనుభవం లేదు స్వామి, ఒక ప్రశ్నకు జవాబు చెప్పలేరు అని అంటుంటారు. కనుక అట్లా ఈ విధంగా కనుక ఎవరు కంపౌండర్ పని కంపౌండర్ చేయాలి, గాడిద గుర్రం చేయాలి, లేక కుక్క పని కుక్క చేయాలి, దేని పిల్లి చేయాలి. కనుక శిష్యుడి పని శిష్యుడు, గురువు పని గురువు చేయాలి. కనుక అత్త పని అత్త, కోడల పని కోడలు చేయాలి. కనుక ఇక్కడ ఏం చేసేస్తున్నారంటే మేము కూడా సేవ అని మళ్ళీ గురువులుగా తయారైపోయి ఈ బోధనలకు దిగి డబ్బుల కోసం బోధనలు చేయడం కాదు, అది కాదు. సేవ అంటే మనకు ఇతరమైన సేవ చేయాలి, ఎందుకంటే దానికి ఒక గురువులే అర్హులు. కనుక వివేకానంద స్వామి రాగానే బోధనలు చేశాడా? రామకృష్ణ పరమహంస ఉన్నంత వరకు ఆయన సైలెంట్, ఏమీ బోధించలే, గుర్తుపెట్టుకోండి. 6 సంవత్సరాలు తపస్సు చేసినాక గురువు లైవ్లో వచ్చేసి చెప్పిన తర్వాతనే, శంకరాచార్య తపస్సు చేసి ఎన్లైటైన్మెంట్ పొందిన తర్వాత గురువు ఆజ్ఞ ఇచ్చి సమాజంలోకి పంపించాడు. అలాగే స్వామి దయానంద సరస్వతిని పూర్తిగా తయారు చేసేసి గురువే సమాజంలోకి వెళ్ళి వేద ధర్మాన్ని వ్యాప్తి చేయపో అన్నాడు. పరమహంస యోగానందని చిన్నప్పటి సంది శిల్పి చెక్కినట్టు చెక్కి యుక్తేశ్వరగిరి మహారాజు ప్రపంచ దేశాల్లో దీన్ని వ్యాప్తి చేయపో అని చెప్పారు. కనుక మా గురువు గారు కూడా హిమాలయాల్లో నన్ను చక్కబెట్టి సమాజంలోకి పంపించారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినా కూడా నేను చాలా సంవత్సరాలు మౌనములు తపస్సులే నా జీవితం గడిచిపోయింది. కనుక వాళ్ళకేం పేరు ప్రతిష్టల కోసమో ఖ్యాతి కోసమో రారు, గురువు ఆజ్ఞ కోసం వస్తారు. పుస్తక రచన చేసినా, ప్రవచనాలు ఇచ్చినా, ఏది చేసినా, సమాజ సేవ చేసినా గురువు యొక్క ఆజ్ఞ చేతనే. కొంతమంది గురువులు ఏమి చెప్పారు, అందుకని అవధూతలుగా మిగిలిపోతారు. కొంతమంది గురువు ఆజ్ఞ కోసం మళ్ళీ సమాజంలో వచ్చి సేవ చేస్తారు. సంఘ సంస్కర్తగా నన్ను ఉండొచ్చు, అవధూతగా నన్ను ఉండొచ్చు, సంఘ సంస్కర్తగా నన్ను ఉండొచ్చు, సమాజ సేవకుడిగా నన్ను ఉండొచ్చు, ఒక సన్యాసి ఎట్లయినా ఉండొచ్చు. కనుక గృహస్థుడు మాత్రం ఎట్లుండాలంటే గృహస్థ ధర్మాల్ని నెరవేర్చుకోవాలి, సమాజానికి తోడ్పడాలి, ప్లస్ గురువు చెప్పిన సాధనలు చేసుకోవాలి. ఇన్ని రకాల బాధ్యతలు ఉంటాయి. గృహస్థాశ్రమం చాలా పవిత్రమైంది, అందుకని అన్ని ఆశ్రమాల కొద్దీ భారం ఎక్కువ మోసేది గృహస్థాశ్రమమే. కనుక ఇవన్నీ బాధ్యతలు ఎక్కువ ఉండేటివి. అన్ని ఆశ్రమాలకు భోజనం పెట్టేది గృహస్థాశ్రమే, అన్ని బాధ్యతలు మోసేదే గృహస్థాశ్రమే. ఒకరిద్దరు గృహస్థులు చేసే తప్పిదాలతోటి సమాజం మీద చాలా నష్టం జరుగుతుంటుంది. కనుక ఆ విధంగా ఎవరి డ్యూటీ సన్యాసి చేయాలి, గృహస్థుల డ్యూటీ గృహస్థులు చేయాలి. బ్రహ్మచారులు అంటే ఇంట్లో ఉండే పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, చదువుకోవాలి, ఇవన్నీ చక్కగా ఉద్యోగం సంపాదించుకోవాలి, అలా పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ గృహస్థాశ్రమం స్వీకరించాలి. అట్లా స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. ఇంకా గృహస్థాశ్రమం నుంచి కూడా మళ్ళీ సన్యాసం వరకు కూడా ఎదగొచ్చు, బాధ్యతలు నెరవేరిన తర్వాత. ఇంకా మహావైరాగ్యం ఉన్న వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి కూడా సన్యాసం వైపు రావచ్చు. కనుక ఈ విధంగా సేవ అనేది చాలా పవిత్రమైంది. ఎంత చేసుకున్న వాళ్ళకు అంత ఇది. సమస్త పంచభూతాలు చూడు, పరమాత్మ ఊరుకున్నాడా, నేను ఒక క్షణం నిద్రపోతే ప్రపంచం శాశ్వతంగా నిద్రపోతాయి అంటాడు. శాశ్వతంగా నష్టం జరుగుతుంది అంటారు కృష్ణ పరమాత్మ. పంచభూతాలు ఎంత సేవ చేస్తున్నాయి. మనము సూర్యుడికి రెంట్ కడుతున్నామా, కరెంటు బిల్లు కడుతున్నాం, కానీ సూర్యుడికి రెంట్ కడుతున్నామా, వాయువుకు గాలికి వెంటిలేషన్ పెడితే మనకు ఎంత ఫీజులు తీసుకుంటారు. మరి గాలికి రెంట్ కడుతున్నామా, వాటర్కు రెంట్ కడుతున్నామా, నదులు ఇవన్నీ వ్యవసాయం చేసుకుంటున్నాము, స్నానాలు చేసుకుంటున్నాం, వాడేసుకుంటున్నాం. బోర్ వేసిందంటే నీళ్ళు వచ్చినాయంటే విపరీతంగా వాడేసుకుంటున్నాం. వీటికి రెంట్ కడుతున్నామా? మరి పంచభూతాలు ఎంత సేవ చేస్తున్నాయో చూడండి. తిరుగుటకు కాలి భాగముని ఆకాశం అంటారు. తిరుగుట కోసం ఈ ఖాళీ స్పేస్ ఉందంటే దాన్ని ఆకాశతత్వం అంటారు. మరి ఎంత చూడండి, ఇవన్నీ పంచభూతాలు. ఇవన్నీ కూడా మనకు నిప్పు, గాలి, నీరు, ఆకాశము, సూర్యుడు, ఇవన్నీ కూడా గాలి, నీరు, ఇవన్నీ కూడా మనకు పంచభూతాలు ఎంతో సేవ చేస్తున్నాయి కదా. పంచభూతాలు చేసేది నిష్కామకర్మ అంటారు, ఫలితం కోరకుండా చేస్తున్నాయి. అందుకనే భగవంతుని ఆజ్ఞ చేత అవి ఆ పంచభూతాలు సేవ చేస్తున్నాయి. కనుక భగవంతుడు కూడా సాక్షాత్తు భగవంతుడే, కృష్ణుడు కూడా అవతారం చేసి ఎంత సేవ చేశాడు ఆయన. ఇప్పటిదాకానే చెప్పుకున్నాం. రాజేశ్వర యాగంలో ఋషుల కాలు గారి తలపైన చల్లుకున్నాడు, ఆయన డ్రైవర్ డ్యూటీ చేశాడు. అలాగే గుర్రాలని ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, అంతా వేరే పనుల్లో ఉన్నాడు ఆయన. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళేమో జపతపాలు చేసుకుంటున్నారు. ఆయన కర్మనే, నిష్కామ కర్మనే, సేవనే తపస్సుగా భావించాడు కృష్ణ పరమాత్మ. కనుక ఋషులని ఆదర్శం పొందాలి, లక్ష్యం గొప్పది ఉండాలి. కనుక సేవ అనేది పవిత్రమైంది. ఒట్టి చేతిలో వచ్చిన ఒట్టి చేతిలో వెళ్ళిపోవాలి. అలెగ్జాండర్ బాగా సంపాదించాడు. ఇండియా వచ్చినాక ఆ ఋషుల సాంగత్యంతో ఆయన చనిపోయే దేశంలో జ్ఞానోదయం అయింది చూడండి. ఖాళీ హ్యాండ్స్ తోటి పోతున్నాడని ఒక పెట్టెలో పెట్టేసి కాళ్ళు చేతులు బయటకు పెట్టండి, ఏమైనా పట్టుకెళ్తున్నాడేమో, ప్రపంచ దేశాల వజ్ర వైడూర్యాలంతా దోచాడు అలెగ్జాండర్ అన్నాడు. ఆయనకు అప్పుడు జ్ఞానోదయం వచ్చింది. అంటే భారతదేశం వచ్చి వైరం పెంచుకున్న జ్ఞానం వస్తుంది చూడు. అర్థమైంది కదా. అర్థమైంది కదా.
వైరము పెంచుకున్నాడు భారతదేశంతో. వైరం పెంచుకున్నప్పటికీ కూడా భారతదేశం వస్తే జ్ఞానం వచ్చింది. అదే భారతదేశం యొక్క గొప్పతనము. రక్తంలో నరనాడాలలో వేదాంతం ఉంది. ఏం తెచ్చినా మేము కొండబోతామయ్యా అంటాడు పల్లెటూరు రైతు. ఇదే వేదాంతము. కనుక వైరాగ్య పరులే వేదాంతానికి అర్హులు. వైరాగ్యం లేని వాడికి వేదాంతం. ఆకలి ఉన్నవాడే అన్నానికి అర్హుడు. పులిపాలు పట్టాలంటే బంగారు పాత్ర కావాలి. కనుక వైరాగ్య పరుడికే వేదాంతం అబ్బుతుంది. కనుక ఈ విధంగా మీరు చక్కగా ఒట్టి చేతిలో వచ్చిన ఒట్టి చేతిలో వెళ్ళాలి. ఈ యొక్క మోహం విడవండి. సంసారము, భార్య, పిల్లలనే మోహం విడవండి. సమాజానికి సేవ చేయండి, కుటుంబానికి సేవ చేయండి, కుటుంబ సేవ చేయండి, తర్వాత సమాజానికి సేవ చేయండి, తర్వాత మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొనికే సాధన కూడా చేయండి. కనుక ఈ శాస్త్రాలు ఋషులను అనుసరించి తరించండి. సేవ పవిత్రమైంది. సేవకి మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు. కనుక ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడండి. కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ సేవ చేయాలి. అందుకనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ బ్రహ్మజ్ఞానంల దగ్గర కూడా వెళ్ళి, తత్వదర్శనుల దగ్గరికి వెళ్ళి, ఆ తత్వాన్ని అనుభూతి పొందిన ఋషుల దగ్గరికి వెళ్ళి వినయంగా పరిప్రశ్న వేయాలి. ఎదురు ప్రశ్న కాకుండా, అలాగే ఆర్డర్ వేయకుండా వినయంగా పరిప్రశ్న, ప్రసన్నతతోటి వారి ప్రసన్నులుగా ఉన్నప్పుడు సేవ చేసి ప్రసన్నతతోటి ప్రశ్నలు అడిగి మనం మోక్ష సాధనలు అడిగి మోక్షంలో ముందుకెళ్ళుట కోసం ప్రయత్నం చేయాలి. కనుక ఆ విధంగా అంటే ఎవరైతే ఆటోమేటిక్గా ఏదంటే చక్కగా ఉన్న చెట్టునే ఎవరైనా దాన్ని వంకర ఉండే చెట్టుని ఎవరు కొట్టరు. ఎందుకంటే ఏ వస్తువు తయారు కాదు అది. అలాగే పరిపక్వతమైన శిష్యునే గురువు ఎంచుకుంటాడు. ఓ రాయిని కూడా ఇది వస్తే నాదం వస్తుంటేనే ఆ రాయిని శిల్పి ఎంచుకుంటాడు, ఊరికి ఎంచుకోడు. ఒక గురువు కూడా మరి వివేకానంద స్వామిని ఎందుకు ఎంచుకున్నారు చూడండి, గుర్తుపెట్టుకోండి. కనుక ఆ అర్హతని మనం సంపాదించుకోవాలి. గురువు శిల్పి లాంటి వాడు. రాయిని గుర్తిస్తాడు ఏది విగ్రహం అవుతుంది అనేది. ఒక కర్రను చూస్తే ఏది వస్తువు అవుతుంది అనేది వడ్రంగి గుర్తుపడతాడు. ఏ మట్టి కుండకు తయారవుతుందని కుమ్మరి గుర్తించగలుగుతాడు. కనుక చౌడు మట్టితోటి ఉతకగలుగుతామని ఇది చాకలి గుర్తించగలుగుతారు. కనుక ఆ విధంగా మనం కూడా మనకు అంటే ఒక గురువు గుర్తుపెట్టుకోవాలి శిష్యుని. గురువు స్థానంలో నాకు చోటు ఉందా? అది మనం ఎప్పుడు చోటు ఉంటుంది? స్వార్థము వదిలిన, స్వార్థం లేని శిష్యులకు ఎప్పుడు గురువు గుర్తు చేసుకుంటాడు. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇంకా వాళ్ళ జన్మ ఎంత ధన్యము. అలాగే భగవంతుని హృదయంలో నాకు చోటు ఉందా అని చూసుకోవాలి. మా ఆవిడ హృదయంలో ఉందా, మా పిల్లల హృదయంలో ఉందా, నా ఫ్రెండ్స్ హృదయంలో ఉందా, కోటీశ్వరుడి హృదయంలో ఉందా? ఇది కాదు. భగవంతుడి హృదయంలో నాకు చోటు ఉందా అనేది అది చూసుకోవాలి. దైవ సేవ, మానవ సేవయే మాధవ సేవ. ఆ సేవతోటి భగవంతుని హృదయంలో నీకు చోటు ఉంటుంది. ప్రతి జీవిని దైవంగా భావించి సేవ చేయి. దానివలన నీ భగవంతుడి హృదయంలో నీకు స్థానం ఉంటుంది. కనుక పంచదారలో కలుస్తుంది, తీపిలో కలుస్తుంది, ప్రేమతత్వంలో కలుస్తుంది. భగవంతుడు ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వంలో నీ హృదయం త్యాగంతో కూడుకొని ప్రేమతత్వంతో నిండినప్పుడే అది ఆ దైవంలో అది లీనం కావడానికి అవకాశం ఉంటుంది. కనుక స్వార్థ హృదయంలో దైవంలో లీనం కాలేము. కనుక ఆ స్వార్థంని తీసివేయాలి. ప్రతి గృహస్థుడు కూడా శ్రీరామచంద్రుని ఆదర్శం తీసుకోవాలి. శ్రీరామచంద్రుడు లాగా ఉండాలి. సేవలో హనుమంతుని ఆదర్శం తీసుకోవాలి. సాధనలో ఏకలవ్యుని చూడాలి. గురువు ఇంత చెప్తేనే వెంటనే దాన్ని పూర్తిగా గ్రహించాలి. అంత ఇది ఉండాలి. దయానంద సరస్వతి 10 గంటలు గురువు పాఠం చెప్తే ధ్యానంలో కూర్చొని మళ్ళీ దాన్ని మననం చేసుకునేవాడు. పెన్ను లేదు, పేపర్ లేదు. అట్లా ఆ విధంగా ఉండాలి. కనుక ఒకసారి చెప్పినప్పుడే గ్రహణలో ఉండాలి. ప్రతిసారి చెప్పవలసిన అవసరం లేదు. కనుక ఆ విధంగా ఒక్కసారి చూస్తేనే ఇది చేయాలి. చూసి రమ్మంటే కాల్చి రావాలి. హనుమంతునిలాగా ఉండాలి. కనుక ఆ విధంగా మీరు సేవ వలన, సేవ అనేది ప్రపంచంలో చాలా పవిత్రమైంది. సేవ వలనే మనకు ఏదైనా లభిస్తుంది. సాక్షాత్తు యొక్క దైవ కృప కలుగుతుంది. మనకు సేవకు మించింది లేదు. కనుక మనము సేవతోటి గొప్ప ఋషులని మనం ఆదర్శం తీసుకొని సేవలో మన హృదయాన్ని పవిత్రం చేసుకుందాము. సాధనతోటి మనము ముక్తాత్ములం అవుదాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం